దేశం కూడా భారతదేశంతో సాన్నిధ్యం పెంచుకోవాలన్న ఒక ధోరణిలో వారందరూ కూడా వెళుతున్నారు. మొన్న చూస్తే అమెరికన్ అధ్యక్షుడు కూడా ఈ టారిఫ్లు అన్నవి అన్నిటికీ విధించారు, కానీ తీసుకుంటే భారతదేశానికి అతి తక్కువగా వేశారు. అంటే మన చుట్టుపక్క ఉన్న దేశం అమెరికా ఎటువైపు ఉండే అవకాశం వాళ్ళకి 29 వేశారు. సార్ ఇప్పుడు అమెరికా ఎవరికి సపోర్ట్ చేసే అమెరికా ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది సార్ ఒక తీవ్ర పరిణామాలుగానే వస్తే? అమెరికా స్పష్టంగా ఏంటంటే 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైన్యాలు ఉండేవి. దానివల్ల ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్లు కంటిన్యూ అవ్వాలంటే పాకిస్తాన్ యొక్క మద్దతు కావాలని అప్పుడు అమెరికా పాకిస్తాన్ కు మద్దతుగా ఉండేది. కానీ 2021 సంవత్సరంలో అమెరికన్ సేనా బలాలు ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు తాలిబాన్లు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక పాకిస్తాన్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. తర్వాత పాకిస్తాన్ కి ఇంతకుముందు చాలా సార్లు ఆర్థికంగా పరిస్థితి దిగజారిపోయినప్పుడు అనేక సార్లు బెయిల్అవుట్ కానీ ఈ విధమైన సహాయం అమెరికా ఇచ్చింది. కానీ 2021 తర్వాత ఈ విధమైన ఎటువంటి సహాయాలు కూడా అందజేయడానికి. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకు అమెరికాకు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వారు ఒకరినొకరు మిత్రులుగా సంబోధించుకుంటుంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా భారతదేశంతోనే అమెరికా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గనక పాకిస్తాన్ కు వాళ్ళు ఇస్తే అంటే ఈ విధమైన టెర్రరిజం ని సపోర్ట్ చేసిన దేశంగా మారిపోతుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా ఉగ్రవాద చర్యలకు, అందుకనే వాళ్ళు ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ పలస్తీనాలో హమాస్ మీద ఏదైతే ఇజ్రాయెల్ దండయాత్రలు జరుపుతుందో దానికి మద్దతు ప్రకటిస్తూ ఈవెన్ గాజా మొత్తాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ గా మార్చాలని కూడా ట్రంప్ మాట్లాడుతున్నారు. కాబట్టి హమాస్ వీరందరూ కూడా పాలస్తీన్లు అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ధోరణిలో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి ఉగ్రవాదులకు మేము మద్దతు ఇవ్వము, వాళ్ళని వేస్తామన్న అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ చర్యను ఎలా సమర్థించగలదో ఆలోచించండి. సార్ చైనా పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే చైనా కూడా పాకిస్తాన్ లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది ఒకటి మొదలు పెట్టింది అనేక దేశాల్లో. కానీ పాకిస్తాన్ వాళ్ళు సరి అయిన పెట్టుబడులు అవి పెట్టకపోవడం వల్ల వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ పట్ల మాత్రం సుముఖంగా లేదు. యాక్చువల్ గా మీరు చూస్తే భారతదేశము చైనా కలిసి వెళ్ళాలి. ఈ అమెరికన్ వేసిన టారిఫ్ల వల్ల మనం ఇద్దరం గనక కలిస్తే బాగుంటుంది అన్నది. అందుకనే వెదర్ డ్రాగన్ ఈస్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అన్నది కూడా నడుస్తుంది ఎకనామిక్ దీంట్లో మీరు చూసుకుంటే. అంటే భారతదేశము చైనా కలిసి గనక ఆర్థికంగా బలోపేతం ఇద్దరు కలిసి పనిచేస్తే ఏ విధంగా ఇంతకు ముందు ప్రపంచాన్ని సుమారుగా 58% GDP అన్నది